పిండి వంటల్లోకెల్లా అతి సులువైన పిండి వంట ఈ సన్నకారపూస అండి. చాలా సులువుగా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళైనా ఎవ్వరైనా కూడా చాలా సింపుల్గా అచ్చం స్వీట్ షాప్లో ఎలా అయితే చేస్తారో మనం ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఈ సన్నకారపూసను తయారు చేసుకోవడం ఎలాగో నేను ఈ వీడియోలో చేసి చూపిస్తాను. హాయ్ అండి, వెల్కమ్ టు సిరి ఫుడ్స్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సిరి ఫుడ్స్ ఇన్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో చూడండి. సన్నకారపూస తయారు చేసుకోవడానికి ముందు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని మీ అరచేయంత గ్లాస్ తోటి, అంటే పెద్ద గ్లాస్ తోటి ఒక గ్లాసుడు శనగపిండి వేసుకోండి. అదే గ్లాస్తో అర గ్లాసుడు బియ్యపిండి వేసుకోండి. 3 టేబుల్ స్పూన్ల వెన్న వేసుకోండి గుల్లగా రావడానికి. రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని చక్కగా స్వీట్ షాప్లో లాగా పసుపు రంగులో రావడానికి పావు చెంచాడు పసుపు వేసుకోండి. అలాగే మంచి టేస్ట్ కోసం అర చెంచాడు వాముని నలిపి వేయండి. వెన్న ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లో ఉండాలండి, లేదంటే కరిగించేసుకుని అయినా వేసుకోవచ్చు. ఒక 3 టేబుల్ స్పూన్ల వెన్న అయినా పడుతుంది, లేదంటే మీరు 3 టేబుల్ స్పూన్ల నూనెని వేడి చేసుకుని వేసుకోవచ్చు. చక్కగా ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలిపేసుకుని చూడండి, చేత్తో నొక్కితే ఇలా ఉండలా అవ్వాలన్నమాట. అప్పుడే మనం కాచిన నూనె కానీ బటర్ కానీ సరిపోయినట్టు. ఇవన్నీ ఇలా కలిసిపోయిన తర్వాత నీళ్ళని కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ పిండి అంతా కూడా మన చేతికి అంటుకునే విధంగా కలుపుకోవాలి. గట్టిగా కలిపేసుకోకూడదండి, అప్పుడు అంత గుల్లగా రావు, గట్టిగా వస్తాయి. చేతికి అంటుకునే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తాను. గట్టిగా కలుపుకుంటే మనం జంతికల గొట్టంలోంచి ఒత్తుకునేటప్పుడు కూడా మనకి చాలా కష్టంగా ఉంటుందండి. చూడండి, ఇక్కడ ఉంది కదా, ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా కొంచెం ముద్దను తీసుకుని మన జంతికల గొట్టం ఏ సైజులో ఉందో ఆ సైజు అంత పిండి ముద్దను తీసుకుని దాంట్లోకి సెట్ చేసుకోవాలి. ఇక్కడ మనం సన్నకారపూస చేస్తున్నాం కాబట్టి ఇలాంటి బిళ్ళను ఉపయోగించాలండి. అంటే ఎక్కువ కన్నాలు ఉండి చిన్న చిన్నగా ఉండి ఎక్కువ కన్నాలు ఉంటుంది, ఆ బిళ్ళను ఉపయోగించాలి. నా దగ్గర ఇటువంటి జంతికల గొట్టం ఉంది. ఏ జంతికల గొట్టం అయినా కూడా చేసుకోవచ్చు. ఆ సన్నగా ఉన్న ఎక్కువ చిల్లులు ఉన్న బిళ్ళను పెట్టుకుంటే సన్నకారపూస వస్తుంది. ఇలా మనం ఫిట్ చేసేసుకున్న తర్వాత జంతికల గొట్టానికి లోపల ఒక చుక్క లేదా 2 చుక్కలు నూనె రాసి మనం తయారు చేసుకున్న పిండి ముద్దను పెట్టుకుని జంతికల గొట్టాన్ని ఫిక్స్ చేసుకోండి. చక్కగా చాలా ఈజీగా దిగుతుందండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, చూడండి సన్నకారపూస ఎలా వస్తుందో. ఇప్పుడు మిగతా పిండి ఆరిపోకుండా ప్లేట్ కానీ క్లాత్ కానీ మూత పెట్టేసి మేము చక్కగా వేడివేడి నూనెలోకి సన్నకారపూసని వేసుకోవడమే. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వేసుకోవాలి. మనం పిండి కలుపుకునేటప్పుడే స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసుకోవచ్చండి. ఈ లోపు మనం పిండి కలిపేసుకునేలోగా నూనె వేడెక్కుతుంది. వేడిగా ఉన్న నూనెకి మంటని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మనం సన్నకారపూసని నూనెలోకి వేసుకోవాలండి. ఇది వేసేసిన తర్వాత మనం వెంటనే కదిపేయకూడదు. ఇక్కడ బబుల్స్ అన్నీ వస్తున్నాయి కదా, అవి తగ్గిపోతాయి. ఇలా వచ్చినప్పుడు ఒక్కసారి రెండో వైపుకి అలా టర్న్ చేసి కొన్ని సెకండ్లు మాత్రమే ఉంచాలండి. ఎక్కువసేపు వేగదు, ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. ఎక్కువసేపు వేగిపోతే మనకి టేస్ట్ కూడా మారిపోతుందండి. అంతే, రెండో వైపు కూడా వేసేసిన తర్వాత ఇలా చక్కగా తీసేయండి. అచ్చం స్వీట్ షాప్లో ఎలా అయితే ఎల్లో కలర్లో చక్కగా ఉంటాయో అలాగే మన ఇంట్లో కూడా వచ్చేస్తాయండి. ఇదే విధంగా మిగతా పిండి ముద్దంతా అయిపోయే వరకు మనం చక్కగా జంతికలాగా, అంటే సన్నకారపూసలాగా పెద్ద జంతికలాగా చుట్టేసుకోవడమే. మనకి నూనెలో ఉన్న చిన్న చిన్న ముక్కలు ఉండిపోతాయి కదా, అవి ఏ ట్రిప్కి ఆ ట్రిప్ తీసేయాలండి. ఇలా మనం పిండి ముద్దంతా వేసేసుకున్న తర్వాత దీన్ని నలిపితే సన్నకారపూస అయిపోతుంది. లాస్ట్లో వేయించిన కరివేపాకు వేసుకుంటే మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి. ఇంతేనండి, సన్నకారపూస తయారైపోయింది. ఈ వీడియో చూసి మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం సిరి ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.